అమ్మో వారినైనో ఏంది కోడలి పిల్ల ఇవాళ నీకేమైంది? రోజు పొద్దున్నే లేచి మంచిగా ముగ్గులు పెడుతుంటివి, ఇవాళ ఏంది ఇట్లా దయ్యాలు పెట్టినావు? ఇవాళ హాలోవీన్ పండుగ అత్తమ్మా. ఇల్లంతా దయ్యాలు పెట్టుకునేది, సక్కగుండి ఇంటికి దయ్యాల కొంప చేసుకునేది గిదేమవుల పండుగనే తల్లి. అరే అత్తమ్మా, ఆవుల పండుగ కాదు హాలోవీను. ఈ పండుగ రోజు బయట దేశాల జనాలంతా ఆత్మలు దయ్యాలు మనకేం చేయొద్దని మారేషాలు వేసుకొని, లేకపోతే దయ్యాల లెక్కనే వేషాలు వేసుకొని వాటికి పలహారాలు పెట్టి ఖుషి చేస్తారంట. ఓ ఈ కథ బాగుంది. దయ్యం లెక్క తయారైతే గిడ నాకంటే పెద్ద దయ్యం ఉందని భయపడతాయి. గదంతా నాకు తెలియదు అత్తమ్మా. మన చిన్ని స్కూల్లో హాలోవీన్ కాంపిటీషన్ ఉంది. ఇప్పుడు కరోనా వల్ల స్కూల్కి పోవుడు లేదు కదా, అందుకే ఇంట్లోనే హాలోవీన్ పండుగ చేసి వీడియోలు టీచర్కి పంపితే మంచిగా చేసిన వాళ్ళకి ప్రైజులు ఇస్తారంట. ఏం ప్రైజులు ఇస్తారు? ఫీజులు మాఫ్ చేస్తారా? అత్తమ్మా కరెక్ట్గా చెప్పినావు. ఓ అయితే ఇప్పుడు ఏం చేస్తాం మనం మరి? చేయనీకేముంది అత్తమ్మా, దయ్యాల లెక్క వేషం వేసుకుందాం. ఇక నాకు దయ్యం వేషం వేస్తావు? ఏందమ్మా పొద్దున్నే షురు చేసిరా మీ గోలా? ఇగో నాకు దయ్యం వేషం వేస్తా అంటుందయ్యా. మీ అత్తమ్మకు దయ్యం వేషం వేయడం అవసరం అంటావా? వేయకున్నాగా అట్లనే ఉంటది. అయినా చిన్ని అది కనిపిస్తలేదు. ఎవరే వేషం వేసుకోవాలో లిస్ట్ చేస్తున్నా. అమ్మ దయ్యం వేషం వేసుకుంటుంది, నాన్న మమ్మీ వేషం వేసుకుంటారు, నాన్నమ్మనేమో మంత్రగత్తె వేషము, తాతయ్య ఆత్మ వేషము, ఇంకా చెల్లేమో నల్ల పిల్లి వేషము. మరి నువ్వు? నేనేమో ఒక ఫేవిని.
ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి, అట్లనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కకున్న గంట కొడితే మేము వీడియోలు పెట్టంగానే మీకు తెలిసిపోతుంది. ఈ వీడియోని మీ దోస్తులతో షేర్ చేసి వాళ్ళని కూడా భయపెట్టండి. మళ్ళా కలుద్దాం, సరేనా?